భారతదేశ రాజకీయాల్లో మీకు మందిస్తా నాకు ఓటేయండి అన్న రాజకీయ నాయకుడు ఎక్కడా కనిపించడు, ఒక్క చంద్రబాబు నాయుడు గారు తప్ప. ఎన్నికలకు ముందు చంద్రబాబు మందుబాబులకు తక్కువ రేటుకే మందిస్తానని, నాణ్యమైన మందిస్తానని హామీ ఇచ్చారు. 6 నెలల వరకు ముందు ప్రభుత్వం ఉన్న బ్రాండ్ అనే కొనసాగించాడు. ఆ తర్వాత బాటా రేటుకు అంటే 99 రూపాయలకు ఒక మందు తెచ్చాడు. అప్పటికే ఉన్న బ్రాండ్ల రేట్లు తగ్గిస్తాడని మందుబాబులు అనుకుంటే వాటికన్నా నాసిరకమైన బ్రాండ్లను తీసుకొచ్చి వాటిని 99 రూపాయలకు అమ్మడం మొదలు పెట్టారు. చివరకు ఈ 99 రూపాయల మందు ఏం చేస్తుందంటే లివర్ కిడ్నీలను కాల్ చేస్తుంది. ఇది నేనన్న మాట కాదు, ఏకంగా ఒక మందుబాబు అన్న మాట. చీప్ అనేది ఏదో 90 రూపాయలకు అవుతుంది చూసారా, మరి ఘోరం అంతే. 90 రూపాయలకి 6 నెలలు తాగితే లోపల సామాన్లు ఏముండవు, బాడీ ఒకటే ఉంటుంది అంతే. చాలా మంది వచ్చారు 99 రూపాయలు మరి డెడ్ చీప్. అది వాడు తాగంగానే ఏమవుతుందంటే మొత్తం ఎక్కేస్తుంది. అది ఇక్కడ తాగుతారు కదా, గేట్లోకి వెళ్ళంగానే మొత్తం వచ్చేస్తుంది. ఇంటికి వెళ్ళేటప్పటికి ఏముండదు. ఏమంటే 100 రూపాయలు వస్తుంది. వాడి కెపాసిటీకి అదే, వాడు 200 300 సంపాదించుకుంటే వాడు ఆ మైండ్లో ఉంటాడు. కానీ నాకు లివర్ పోతుందా, కిడ్నీ ప్రాబ్లం వస్తుందా, స్టమక్ ప్రాబ్లం వస్తుందా, అవన్నీ అది సంబంధం లేదు. 100 వస్తుందా లేదా, 90 రూపాయలకి వస్తుందా, 99. ఇక్కడ ఏంటంటే ఒక యూనిట్ మనం అడుగుదాం, డిమాండ్ చేద్దాం అన్నది లేదు. అంతా తెగించేస్తారు. 10 రూపాయల కోసం ఎందుకు ఎవడాలా కావాలనేసి 10 రూపాయలు ఇచ్చేస్తున్నారు. మనం ఇచ్చిన కొద్ది వాళ్ళు తీసుకునే ఉంటారు. మళ్ళీ ఒక్క 4 రోజులు ఆగుతారు, మళ్ళీ 10 రూపాయలు పెంచుతారు, 230 చేస్తారు. మనం ఏం చేస్తాం, 220 ఇచ్చి తాగిన 10 రూపాయల కేసు ఎందుకు రావాలి ఇస్తాం. ఇంకే మీరు చెప్పారు కదా, నువ్వు ఒకటి ఇచ్చేస్తావు, మనం మొత్తం మీద అన్నావు, ఏపీ మొత్తం అన్నావు. అది మన వల్ల కాదు.